నిర్మల్ జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి విధుశేఖర భారతీ స్వామి సూచనల మేరకు మధుసూదనానంద సరస్వతి స్వామీజీ పంచశీలల స్థాపన పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి ముహూర్త ప్రకారం అమ్మవారి గర్భాలయ పునర్నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. శ్రీ శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాస్టర్ ప్లాన్ రెడీ ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండో తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి తరహాలోనే బాసరని కూడా అభివృద్ధి పరుస్తామని వెల్లడించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వేములవాడైనా ప్రతి చోట కూడా మళ్ళీ నిర్మాణాలు చేస్తూ ఏ ప్రభుత్వాల్లో కూడా మనం చూడలేదు. 100 కోట్ల బడ్జెట్ ని దేవాదాయ కొండగట్టును కూడా ఇన్ని బడ్జెట్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ. దానికి ఇంద్రకరణ్ రెడ్డి గారి కృషి, జగద్గురుల ఆశీర్వాదం. ఎందుకనగా శృంగేరి జగద్గురుల్ని పుంభావం సముపేయుషి భగవతి అని ఒక మాట అంటారు. సరస్వతి అమ్మవారు, శృంగేరిలో శారదా అమ్మవారు కూడా ఆలయంలో కూర్చొని ఉంటుంది విగ్రహ రూపంలో. అది మనుష్యాకారం తీసుకొని లోకంలో సంచరిస్తూ ఉంది అంటే శృంగేరి జగద్గురులు మాత్రమే అంటారు. అంటే పురుషాకారం తీసుకొని అమ్మవారు సంచరిస్తూ ఉంది లోకంలో అంటే జగద్గురులని. అలాంటి జగద్గురుల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏదైతే మనము ఇక్కడ దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి వాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎవరికైతే దర్శనానికి భక్తులు వస్తారో ఇక్కడ సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కనబడతలేరు, ఒక్కరే కనబడుతున్నారు అని చెప్పి ఎందరో భక్తులు చెప్పడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చి చూసి ఇది శృంగేరి పీఠ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ద్వారం వెడల్పు చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఆ భక్తులు పోయే క్రమంలో కిందికి వెళ్ళి నైవేద్యం పోతుంది, భక్తులు పైకి వెళ్ళిపోతున్నారు. రెండు మూడు ప్రాంతాల్లో అదే విధంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మేము మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పి మరి ఇప్పుడు గతంలో 50 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్